ఈసారి విపక్ష కూటమి ఖచ్చితంగా మేము 130 సీట్లు వస్తామని చాలామంది నేతలు కామెంట్ చేస్తున్న సందర్భంలో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న కారణాలు ఏంటి, లేకపోతే దానికి ఉన్న ప్లస్ ఆర్ మైనస్లు ఏంటి? మొదటి కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ డిస్కోర్స్లో ఒక ఆసక్తికరమైన అంశం ముందుకు వచ్చింది. గ్రోత్ కన్సర్న్స్ అంటారు. అంటే సంక్షేమం ఒక్కటే ఉంటే సరిపోదు, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి లేని సంక్షోభం అన్సస్టైనబుల్. అది అప్పులు చేసి ట్యాక్స్ పేయర్స్ పైన బర్డన్ పెట్టి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి పంపిణీ చేయడం ఇది. దీనిపై ఈ గ్రోత్ కన్సర్న్స్ ప్రత్యేకంగా అర్బన్ పాపులేషన్ పైన చాలా ఎఫెక్టివ్గా ఉండే. అందుకే మీకు అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ కాస్ట్ ఈ సెక్షన్లు క్లియర్గా జగన్కు వ్యతిరేకంగా పనిచేశాయి. సో అందువల్ల ఈ సెక్షన్ ప్రభావం చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఈ సంపద సృష్టించకుండా కేవలం సంక్షేమం పైన ఖర్చు పెడితే అప్పుల పాలవడం తప్ప ఇంకొకటి ఉండదు అన్నది విపక్ష ప్రచారం. జనంలో కూడా ఫీలింగ్ ఉండే. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ నాకు తల్లి దీవెన, పెన్షను ఇవన్నీ కలిపి ఒక 5,000 10,000 వస్తున్నాయి అనుకుందాం. ఇంటికి నెలకు 10,000 వస్తున్నాయి అనుకుందాం. కాపు నేస్తామని ఏదైనా కానీ పేరు నువ్వేమైనా పెట్టు. కానీ అదే సమయంలో నా బిడ్డకు కనుక ఉద్యోగం వస్తే 20,000 వస్తాయి కదా. సో నా బిడ్డకు ఉద్యోగం రాకుండా ఈ 10,000 వస్తే లాభం ఏంటి? ఓ భవన నిర్మాణ కార్మికుడు ఉంటాడు. సో ఈ సంక్షేమ పథకాలలో 1,000-2,000 రావచ్చు. ఆటో డ్రైవర్ ఉంటాడు, నెలకు 1,000 రావచ్చు. కానీ ఆటో నడిపితే 20,000 నడుస్తాయి కదా. అందువల్ల ఎకానమిక్ గ్రోత్ లేని వెల్ఫేరిజం వల్ల తమ జీవితాలు బాగుపడవు అనేటువంటి అసంతృప్తి అన్ని వర్గాల్లో ఉండే, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి, అగ్రకుల, అగ్రవర్గాలు అప్పర్ క్లాస్లో చాలా ఎక్కువ ఉండే. అది కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్గా జగన్కు వ్యతిరేకంగా పడుండాలి. ఒకవేళ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్నట్లు వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వస్తే ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే వెల్ఫేర్ పైన కూడా ప్రశ్నలు. అంటే వెల్ఫేర్ మోడల్లో ఒక చేంజ్ వచ్చింది ప్రజల్లో కూడా, సమాజంలో కూడా. ఒకప్పుడు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండే. అంటే రాజశేఖర రెడ్డి టైంలో మాకు పథకాలు ఇచ్చారు కదా, మేము ఓటేయాలి అని. ఇప్పుడు అది కాస్త సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్గా మారింది. అంటే మా కొరకు ఇస్తున్నారా, వాడు ఉండడానికి ఇస్తున్నారు, వాళ్ళ అధికారం కొరకు ఇస్తున్నారు, మా డబ్బులే మాకు ఇస్తున్నారు అనేటువంటి ట్రెండ్ మారింది. దాంతోపాటు ఎవరైనా ఇస్తారు కదా. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా జరిగింది ఏంటి, కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగా అమలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోయాడు. రైతు బంధు, ఉచిత విద్యుత్తు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, నువ్వు ఎన్నన్నా అన్నీ అక్కడే కదా అమలేది, దళిత బంధు. కానీ ఓడిపోయింది అక్కడే. మీకు హైదరాబాద్ నగరంలో, పట్టణ ప్రాంతంలో ఈ పథకాలు దాదాపు తక్కువ, కానీ ఇక్కడ మాత్రం భారీ విజయం సాధించారు. అందువల్ల సంక్షేమ పథకాల మోడల్లో ఉన్న పరిమితి, అంటే ఆస్పిరేషనల్ సొసైటీలో ఒకవైపు మాకు సంక్షేమమే సరిపోదన్న భావనతో పాటు సంక్షేమంలో కూడా ఆ లాయాలిటీ, ఓటర్ లాయాలిటీ ఫర్ వెల్ఫేరిజం అనేది ఎక్కడో చోట గండి కొట్టి ఉండాలి ఒకవేళ ఓడిపోతే జగన్. ఇది ఒక లెసన్, ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు దేశమంతటా రాజకీయ పార్టీల లెసన్ అవుతుంది. అంటే మేము వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేసి ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు పంచితే గెలవచ్చు అని అనుకునే వారికి ఇది ఒక పెద్ద లెసన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఓడిపోయినా సీట్లు తగ్గినా. సో ఇదొక మేజర్ లెసన్ అవుతుంది. అందువల్ల ఆ వెల్ఫేరిజం మోడల్లో ఉన్న పరిమితులు, ఆ వెల్ఫేరిజం కూడా ప్రాబ్లం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు చేనేత కార్మికులకు డబ్బులు ఇచ్చారు, కానీ ఎవరికి వచ్చింది? మగ్గం యజమానులకు వచ్చింది, మగ్గం నడిపే వారికి రాలే. అలాగే వాహన మిత్ర పథకం అమలైంది, ఎవరికి వచ్చింది? యజమానికి వచ్చింది, మీకు ఆటో నడిపేవాడికి రాలే. సో ఈ డ్రాబ్యాక్ కూడా ఒక ఫ్యాక్టర్గా అయి ఉండాలి. ఒకవేళ వెల్ఫేర్ మోడల్లో ఉండేటువంటి ఒక గ్యాప్స్ కావచ్చు, లాప్సెస్ కావచ్చు, ప్రజలు ఓటర్లు వెల్ఫేరిజం పట్ల చూసేటువంటి వైఖరి. మూడవది టీడీపీ జనసేన కలవడం అనే ఒక ఎలక్టోరల్ అరిథమెటిక్. ఇది మామూలు విషయం కాదు. ఎంటైర్ ఎన్నికను ఉత్కంఠభరితం చేసింది, ఈ ఎంటైర్ ఎన్నికల్లో ఎగ్జైట్మెంట్ను తెచ్చింది టీడీపీ జనసేన కలయిక. అందుకే నేను ఒక మాట అన్నాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరో జూన్ 4కు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణ్ అని. సో ఎవరి రిజల్ట్తో సంబంధం లేకుండా వన్ మ్యాన్ దట్ డిజర్వ్స్ కంప్లీట్ ఫుల్ మార్క్స్ ఇన్ దిస్ ఎలక్షన్ ఇస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్టెప్స్ వల్లనే ఈ ఎన్నిక ఇంత ఎక్సైటింగ్ అయింది. ఇదైతే అందరూ యాక్సెప్ట్ చేయాలి. సో టీడీపీ జనసేన కలయిక ఒక బలమైన మొమెంటమ్ను అలయన్స్కి ఇచ్చింది.
ఇది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న పవన్ కళ్యాణ్ నమూనా చాలా గ్రౌండ్ మీద పనిచేసి ఉండాలి. ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా పర్ఫెక్ట్గా జరిగి ఉండాలి. చాలా మంది అంచనా ఏంటంటే ముఖ్యంగా వైసీపీ వాళ్ళ అంచనా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు అని. కానీ బీజేపీ చేరిక వల్ల ఓట్ బ్యాంక్ పోతుందని. కానీ ఆ బీజేపీ చేరడం కూడా ప్రభావాన్ని చూపక ఉండాలి. అంటే బీజేపీ భయం వల్ల ముస్లిం ఓటు పోతుంది, క్రిస్టియన్ ఓటు పోతుంది అనే భయం ఉంది కదా. ఇది గ్రౌండ్ మీద ప్రజలు పట్టించుకోకపోవాలి. అంటే ఓటేసేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తప్ప బీజేపీకో జనసేనకో కాదు. అంటే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఓటు జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ఓటేస్తున్నాడు తప్ప ఇది వేరే కాదనేది మూడో ఫ్యాక్టర్ అయి ఉండాలి. నాలుగవది అమరావతి ఫ్యాక్టరు. అమరావతి ఫ్యాక్టరు వైజాగ్ ఫ్యాక్టరీ రెండు ఉన్నాయి. వైజాగ్ ఫ్యాక్టర్ పెద్ద ప్రభావం చూపక అమరావతి ఫ్యాక్టర్ ప్రభావం చూపింది అనుకోండి. అంటే వైజాగ్ రాజధానికి కావాలనే విషయంలో ప్రజల్లో ఉత్సాహం లేదు. నేను ప్రీపోల్ సర్వేలు కూడా చూశాను. అమరావతి పట్ల 70%, 80% ప్రజలకు కూడా అంటే వైసీపీ ఓటర్లు కూడా అమరావతి రాజధాని ఉండాలన్న భావాన్ని వ్యక్తం చేశారు. సో ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద నష్టం జరిగి ఉండాలి. అమరావతితో కొరితో తలగొక్కున్నట్టు. సో రాజధాని అంశం అనేది ఒక ప్రధానమైనటువంటి నష్టానికి కారణమై ఉండాలి. ఐదవది ఎన్నికల కమిషన్. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడుగా, రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి కానీ అపోజిషన్కి అడ్వాంటేజ్ అయిపోయింది. అధికారులను మార్చారు. ఒక్క చీఫ్ సెక్రటరీ మినహా అందరు అధికారులు మార్చారు. మామూలుగా మార్పులు కాదు. చీఫ్ సెక్రటరీ కూడా చాలా రకంగా కట్టడి చేశారు. ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి చేతులకు వెళ్ళి ఎన్నికల కమిషన్ పోయింది. ఎన్నికల కమిషన్ అంటే అర్థం కూటమికి పోయినట్లే కదా, బీజేపీ ప్రభావం ఉంటుంది కనుక. సో సజ్జలు కూడా చెప్పాడు, మేము అధికారులను మార్చడం ఒక ఎత్తు అయితే వాళ్ళు చెప్పిన అధికారులను నియమించారని. మరి అదే జరుగుంటే అది ఐదవది. ఆరవది పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. అది పిఆర్సీ కావచ్చు, అది డిఏల విషయంలో కావచ్చు, అది మీకు పాత పెన్షన్ విధానం పైన ఇచ్చిన హామీ పైన వెనక్కు తగ్గడం కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకం అనేది ఆరవది. ఏడవది యూత్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ విషయంలో యూత్ చాలా క్లియర్గా ప్రీపోల్ సర్వేలో కూడా కనబడ్డది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగింది, అనుకూలత పెరిగింది. ఏజ్ తగ్గుతున్న కొద్దీ వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగింది. సో ఇది ఏడవ కారణం అయి ఉండాలి. ఎనిమిదవ కారణం ఏముంటుంది అంటే వైసీపీ అనుకూల సామాజిక ఇంజనీరింగ్ ఎలాగుందో వైసీపీ వ్యతిరేక సామాజిక ఇంజనీరింగ్ కూడా ఉంది. అంటే మీకు అప్పర్ కాస్ట్లు మొత్తం యునైట్, మీకు బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, కమ్మ, కాపు, ఈ అప్పర్ కాస్ట్లు మొత్తం ఓపెన్ క్లియర్గా అలయన్స్ వెనకాల ర్యాలీ అయి ఉండాలి. దీనికి తోడు బీసీ ఓటు కూడా కలిసి రావడం. బీసీ ఓటు ఒక చాలా ఇంపార్టెంట్. కాపు అండ్ బీసీ ఓటు ఈ సోషల్ షిఫ్ట్లు కూడా ఒకవేళ కూటమికి అడ్వాంటేజ్గా మారి ఉండాలి. తొమ్మిదవ అంశం ఏంటంటే ఈ వెల్ఫేరిజంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెద్దగా కొత్తగా ప్రామిస్ చేసింది లేదు. ఉన్న వాటికి కొద్దిగా అటు ఇటు నేను పెంచుతాను అన్నాడు తప్ప కొత్తగా ఆకర్షణీయమైన హామీలు లేవు. అదే మీకు చంద్రబాబు నాయుడు కొత్తగా సూపర్ 6 అని పెట్టి సో ఫ్రీ ఆర్టీసీ రైడ్తో పాటు ఇక 10వది చాలా కీలకమైంది భూమి పైన భయం. సో లాస్ట్ 1 వీక్ టోటల్గా టీడీపీ క్యాంపెయిన్ మొత్తం ఈ భూమి పైన భయం చుట్టూ తిరిగింది. మీరు గమనిస్తే సో భూమి పోతుంది, మీ భూమి పోతుంది, జగన్మోహన్ రెడ్డి మీ భూమి లాక్కుంటాడు అనేటువంటి అంశం బాగా ఎఫెక్టివ్గా పోయింది. 11వది గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అంటే చంద్రబాబు నాయుడు అయితే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బెటర్ గవర్నెన్స్ ఉంటుంది అనేది. 12వది డెవలప్మెంట్ లేదు అని. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రీపోల్ సర్వేలో కూడా కొట్టవచ్చినట్టు కనబడ్డది. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, పనులు లేవు అని. ఈవెన్ వైసీపీ ఆర్గనైజేషన్లో కూడా ఇది అసంతృప్తిగా ఉంది. బటన్ నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు జనానికి ఇస్తున్నాడు, జనానికి మా అవసరమే లేదు, మా దగ్గర రావడం లేదు అని వైసీపీ యంత్రాంగంలో కూడా నిరాశ నిస్పృహ. దానికి తోడు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి పనులు ఉంటే ఏమవుతుందంటే పొలిటికల్ సిస్టమ్ అనేది గ్రీజింగ్ అవుతుంది. అంటే ఒక రోడ్ వేసారనుకోండి, ఓడు కంకర పోసి వైసీపీ నాయకులు లాభపడతాడు, మట్టి పోసి ఇంకో వైసీపీ నాయకులు లాభపడతాడు. అంటే ప్రజలకు రోడ్ రావడమే కాదు, అధికార పార్టీ రాజకీయ వ్యవస్థకు కూడా ఎక్కడో గ్రీజింగ్ అవుతుంది. ఆ గ్రీజింగ్ కాకపోవడం వల్ల వైసీపీ ఆర్గనైజేషన్లో కూడా నిరాశ ఉండాలి, ప్రజలకి అభివృద్ధి లేదు అనేటువంటి భావన బలంగా పడి ఉండాలి.